తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేఘ సందేశం సీరియల్ జీ తెలుగులో రాత్రి 7:30 గంటలకి సక్సెస్ఫుల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. చక్కటి కథా కథనాలతో ఈ సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ అర్బన్ స్లాట్ లీడర్ గా ప్రతి వారం విశేషంగా అలరిస్తోంది. ఇక కథలో గగన్ కి నక్షత్ర ప్రపోజ్ చేసినప్పటికీ గగన్ నక్షత్రను రిజెక్ట్ చేస్తాడు. దాంతో గగన్ మీద పగబడుతుంది నక్షత్ర. తనని ఎలాగైనా పెళ్లి చేసుకోమని గగన్ తనని అడుక్కునేలా చేస్తానని సవాల్ చేస్తుంది నక్షత్ర. అది ఈ జన్మలో జరగని పని అని గగన్ చెప్తాడు. ఇక గగన్ గుడిలో గట్టిగా ఎలుగెత్తి ఐ లవ్ యు అని చెప్తాడు. అతని పట్ల అతని కుటుంబం పట్ల భూమి చూపించిన ప్రేమాభిమానాల గురించి ఆలోచించి ఆమె ముందు వ్యక్తపరుస్తాడు. సంతోషంతో ఉప్పొంగిపోతున్న భూమి ఒక్కసారిగా శరత్ చంద్ర అక్కడికి వచ్చి గగన్ మీద చేయి చేసుకోవడంతో ఆశ్చర్యపోతుంది. నా బిడ్డకి ఐ లవ్ యు చెబుతావా అని గట్టిగా కొడతాడు. గగన్ ని ప్రేమించొద్దని భూమికి చెప్తాడు. గగన్ ని అతని కుటుంబాన్ని అక్కడ అవమానించి మాట్లాడతాడు. ఇక శరత్ చంద్ర బాధపడడం చూసి భూమి గగన్ ని ప్రేమించడం లేదని అతడే ఐ లవ్ యు చెప్పాడని అబద్ధం చెప్తుంది. గగన్ శరత్ చంద్రల మధ్య మొత్తానికి భూమి శాండ్విచ్ లాగా నలిగిపోతుంది. భూమి జీవితంలో అలజడి మొదలైంది. ప్రేమ జంట మధ్య దూరం కూడా మొదలైంది. ఈ జంట మరి కలిసేది ఎప్పుడో మరి చూడాలి. లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే భూమిని ఐ లవ్ యు చెప్పమని గగన్ ఫోన్ లో అడుగుతాడు. అయితే భూమి ఐ లవ్ యు చెప్తుందా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఐ లవ్ యు చెప్పదు. అతన్ని ప్రేమించడం లేదని భూమి అబద్ధం చెప్తుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఎడబాటు మొదలైందనే చెప్పాలి. ఇంకా వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి అపూర్వ ఎలాంటి ఎత్తులు వేయబోతోంది? ఈ ప్రేమ జంట కలిసేది ఎప్పుడు? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో మేఘ సందేశం సీరియల్ ని రాత్రి 7:30కి జీ తెలుగులో మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.